వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది ఒక రాజకీయ పార్టీ. దాదాపు 17-18 ఏళ్ళైంది పార్టీగా పుట్టి. సరే, ఆ పార్టీ జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నాడా, ఇంకెవరన్నా పెట్టుకుంటే వాళ్ళ దగ్గర కొనుక్కున్నాడా, లాక్కున్నాడా, కారణాలు ఏవైనా ఒక పార్టీ. అందరూ అనుకుంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే అందరూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరుతో పెట్టిన కాంగ్రెస్ పార్టీ అనుకుంటారు. కాదు కదా, అది తెలిసిందే, నేను మళ్ళీ చెప్పవసరం. దాని పేరు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. ఆ పెట్టిన ఆయన, మొదలు పెట్టిన ఆయన అటు పెట్టుకున్నాడు. వైఎస్ఆర్ అంటే యువజన శ్రామిక రైతు అని. వైఎస్ఆర్ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాదు. కానీ వీళ్ళు దాన్ని జనం మాట అలా అనుకోవాలని దాన్ని అలా పెట్టుకుని దాన్ని ఊరేగుతున్నారు. అది పెట్టుకుని అంటే అక్కడే, అందుకే నేను అన్నాను దాని డిఎన్ఏలోనే ఒక నకిలీ గుణం ఉంది అని. అది శ్రామికులు, రైతులు, కార్మికుల కోసం పేరుతో పెట్టుకునేదైనా వాళ్ళ కోసం కాదు. అది వాళ్ళ నాన్న అన్నట్టుగా వాళ్ళ నాన్నగారు బొమ్మ పెట్టుకుంటాడు పక్కన. అది డైరెక్ట్గా రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ అని పెట్టుకున్నది కాదు, అది ఎవరో పెట్టుకున్నది. కాబట్టి అదొక ఫ్యాక్ట్, అదొక ఫేజ్, అదొక ఫ్యాక్ట్, అదొక ఫేక్. సో అది కాస్త దాన్ని కాసేపు పక్కన పెడితే, నిజం చెప్పడం అనేది అసలు ఆ పార్టీ రాజకీయంలోనే ఉండదు. పాలిటిక్స్ అంటే నిజాలు వెలికి తీసి ప్రభుత్వాలని నిలదీయడం, నిగదీయడం, ప్రజల్లో ఎండగట్టడం, తద్వారా ఉద్యమాలు నిర్మించడం, ఆ సమస్యలను పరిష్కరించేలా చేయడం, ప్రజలకు ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ ఆ అన్యాయం కాదని న్యాయం జరిగేలా చూడడం, ఇది పార్టీల పని. దీనికి ఓట్లు సీట్లతో పని లేదు. సీట్లు రాకపోయినా, ఓట్లు రాకపోయినా రాజకీయ పార్టీలు చేయాల్సిన పని అది. అలా అయితేనే అది రాజకీయ పార్టీ. లేకపోతే ఏదైనా స్వచ్ఛంద సంస్థలు పెట్టుకోవచ్చు, లేకపోతే ఇంకేదన్నా గజదొంగల ముఠావటి పెట్టుకొని ఆ పని చేసుకునే వాళ్ళు ఆ పని చేసుకోవచ్చు, ఈ పని చేసుకునే వాళ్ళు ఈ పని చేసుకోవచ్చు. ఎవడు చేతలేని అది చేసుకోవచ్చు. కత్తిర్లు, బ్లేడ్లు పెట్టుకుని ఆర్టీసీ బస్సుల్లో కూడా ఎక్కొచ్చు జేబులు కొట్టేయడానికి. కానీ మనం ఒక రాజకీయ పార్టీ అని పెట్టుకున్నప్పుడు రాజకీయమే చేయాలి. ఆ రాజకీయం కూడా ప్రజల కోసమే చేయాలి. ప్రజల్ని చైతన్యపరచడానికి చేయాలి. ప్రజల్ని మాయ చేయడానికి చేయకూడదు. ప్రజల్ని మభ్యపెట్టడానికి చేయకూడదు. ప్రజల్లో అపోహలు క్రియేట్ చేయడానికి చేయకూడదు. అబద్ధాలు చెప్పడానికి చేయకూడదు. ఈ లక్షణాలు ఏవీ కనపడవు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ఆ పేరు దగ్గర నుంచి, ఆ నాయకుడి దగ్గర నుంచి, ఆ పార్టీ నేతల దగ్గర నుంచి, ఆ పార్టీ చేసే పనుల వరకు, కార్యకర్తల వరకు ఎక్కడ ఏ ఫేజులోనూ నిజం అనేది కనపడదు. అంతా అబద్ధమే. తెల్లారు లెగిస్తే చేసే పని అబద్ధం, చెప్పే మాటలు అబద్ధం, రాసే రాత అబద్ధం, బతికే బతుకు అబద్ధం. వీటిల్లోనే తిరుగుతూ ఉంటారు. అదేమంటే ఎదుటి మీద పడి ఏడుస్తారు. ఇప్పుడు ఎందుకు ఇదంతా చెప్పాల్సి వస్తుందంటే, కూటమి ప్రభుత్వం వచ్చి 14 నెలలు అయింది. ఈ ప్రభుత్వం తప్పులు చేయట్లేదా అంటే చేస్తుంది. చాలా ఉన్నాయి, చేయట్లేదని ఎవరు అంటారు? ప్రభుత్వం కూడా అనదు. కొన్ని తెలిసి జరుగుతాయి, కొన్ని తెలియక జరుగుతాయి. తప్పులు జరగకుండా ఎలా ఉంటాయి? కానీ వీళ్ళ తప్పుల గురించి మాట్లాడరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి ఆ తప్పుల గురించి మాట్లాడరు. ఏదో ఎక్కడదో గాల్లో ఆయన ఎవరో ఇట్లా గాల్లో ఇలా విభూతి తీసేవాడంట, అట్లా అనమాట. ఇట్లా అనేసి ఒక అబద్ధాన్ని సృష్టించేసి అది నిజం అనుకునేలాగా జనంలో వదలాలి. దీనికోసం ఆయన తయారు చేసుకున్న సొంత మీడియా, జనం డబ్బులతో, దోపిడీ సొమ్ముతో పుట్టిన ఒక విషపుత్రిక, దాంతోపాటు ఆయన అధికారంలోకి వచ్చిన తయారు చేసిన ఒక సోషల్ మీడియా సైన్యం. ఆయన పెట్టుకున్న పేరు, దాని పేరు సైన్యం. అదొక పేటిఎం బ్యాచ్. వీళ్ళందరూ కలిసి ఒక అబద్ధాన్ని అలా వదిలేస్తారు. ఆనాటి, నేను ఒక అడుగు ముందుకే చెప్తున్నా, ఆనాటి ఓదార్పు యాత్ర దగ్గర నుంచి మొదలైంది ఈ ఫేకు ప్రచారము, ఈ ఫేకు నటనలు, నాటకాలు. అది అంతే కదా, అంతా కృతకం. అక్కడికి వెళ్ళి వాళ్ళతో కూర్చుని పెరుగన్నం తింటూ అంతా కృతకమే. కిల్లే బాటిల్స్ వచ్చాయి అక్కడికి. ఈ నెల వాళ్ళ మధ్యలో బాధ పెట్టేసి కూర్చుని వాళ్ళు వచ్చి ఏదో చెప్తుండే. సంవత్సరం తర్వాత, ఇంటి వాళ్ళు చచ్చిపోయిన సంవత్సరం తర్వాత
ఈయన వస్తున్నాడంటే అలా గుర్తు వచ్చేది ఇంట్లో వాళ్ళు చచ్చిపోయారు, ఆ రకంగా ఉండేది ఆ ఊళ్ళో. అక్కడ నుంచి మొదలైంది కృతకము, ఈ నటన, ఈ అబ్బో ఒక రేంజ్లో ఉంటుందిలే. సరే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం తీసుకునే ప్రతి పథకం పైన అబద్ధాలు, విష ప్రచారమే. మొత్తం ఏది తీసుకున్నా విష ప్రచారమే. పెన్షన్లు ఇస్తుంటే లబ్ధిదారులు కోసేశారంటాడు, లబ్ధిదారులను తగ్గించేశారంటారు. మేము అన్ని లక్షలకి ఇస్తే వీళ్ళు ఇన్ని లక్షలకే ఇస్తున్నారా అంటాడు. అంతేగాని 4,000 ఇస్తారని మాత్రం చెప్పడు. తాను ఎగ్గొట్టిన పెన్షన్ కూడా ఈ ప్రభుత్వం వచ్చి నాకు ఇచ్చిందని చెప్పడు. ఒకేసారి 2,000 డబల్ చేసి పెన్షన్ 4,000 ఇస్తుంది ఈ ప్రభుత్వాన్ని ఒక్కనాడు ఒక్కసారి కూడా ఆ మహానుభావుడు నోటి వెంట కానీ, ఆ పార్టీ నాయకుల నోటి వెంట కానీ పేదల కోసం, వృద్ధుల కోసం, వితంతుల కోసం, లేకపోతే ఇంక వాళ్ళ కోసం, వీళ్ళ కోసం 4,000 రూపాయలు ఈ ప్రభుత్వం పెన్షన్ ఇస్తోంది, అభినందనలు అని ఒక్క మాట ఈ మనిషి నోటి వెంట రాలా, ఈ పార్టీ నోటి వెంట రాలా. ఎంతసేపు తగ్గించారు. అది నిరూపించావా అంటే లేదు, ఒక్కళ్ళతో నిరూపించావంటే లేదు. అన్నదాత సుఖీభవ, రైతుల కోసం ఆయన 13,000 ఇస్తే వీళ్ళు 20,000 అని చెప్పి వీళ్ళు వచ్చారు. అది మొన్న ఒక విడత ఇచ్చారు, అదిగో రైతుల లబ్ధిదారు రైతులను కోసారంటాడు. అది నిరూపితమైందా అంటే లేదు. ఆ ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం తీసుకునే వీళ్ళు ఈ అన్నదాత సుఖీభవ రిలీజ్ చేశారు. ఫర్ దట్ మ్యాటర్ ఈయన కోసాడు. ఇంకా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రైతుల కోసం ఇస్తున్న 6,000 జాబితాలోంచి కొంతమందిని ఈయన కట్ చేసి ఈయన ఇచ్చాడు, ఏది జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు. అది అందరికీ తెలిసిందే. తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు చొప్పున, ఆఫ్కోర్స్ 2,000 తీస్తున్నారు కాబట్టి 13,000 రూపాయలు చొప్పున ఈ ప్రభుత్వం ఇస్తుంటే, అయ్యో ఆ పిల్లలు ఎంతమంది ఉన్నా ఇస్తున్నారు అని మాత్రం ఒక మాట అనడం, అని మాత్రం మెచ్చుకోడు. అసలు నోటి వెంట ఆ మాట రాదనమాట. కానీ లబ్ధిదారులను కోసేశాడు, తల్లుల సంఖ్యను తగ్గించారని చెప్తాడు. ఎక్కడ తగ్గించారయ్యా అంటే లేదు, పిల్లలు లేని వాళ్ళకైతే ఇవ్వరు కదా. ఆ పథకమే పిల్లల బడికి పంపే తల్లుల కోసం. ఆయనలాగా వాళ్ళ కార్యకర్తలకి, పిల్లలు లేని వాళ్ళకి, ఎక్కడో ఉన్న వాళ్ళకి ఇవ్వరు కదా. వాటిని స్క్రీనింగ్ చేస్తే కోసారంటాడు. ఇక మహిళా శక్తి, నిన్నగాక మొన్న చేసిన మహిళా శక్తి మహిళలకు ఉచిత బస్సు అనే దాని మీద దాంట్లోనూ విష ప్రచారమే. యాక్చువల్గా మేనిఫెస్టోలో తెలుగుదేశం పార్టీ అప్పుడు చెప్పింది జిల్లా పరిధిలో, ఆ జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా ఉచితంగా బస్సు సౌకర్యం కల్పిస్తామని. కానీ మొన్న పథకం రిలీజ్ చేసినప్పుడు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా మహిళలు ఫ్రీగా వెళ్ళొచ్చు అని చెప్తే, ఆహా నువ్వు హైదరాబాద్ వెళ్ళినా ఇవ్వాలి, చెన్నై వెళ్ళినా ఇవ్వాలి, బెంగళూరు వెళ్ళినా ఇవ్వాలి, ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళకి ఆ డబ్బులు మళ్ళీ తిరిగి చెల్లించాలి వెళ్ళొచ్చాక. ఈ మాటలు ఎక్కడా కూడా అంటే అది వీళ్ళ సంతృప్తి కోసం కాదనమాట. ఏదో ఒకటి వేయాలి, రాయి వేయాలి, దాన్ని జనంలోకి తీసుకెళ్ళాలి. జనం ఏముంది, నిజమే కదా, మనకి ఇస్తే తప్పేంటి, హైదరాబాద్ వెళ్తాం కదా, వెళ్తే తప్పే, వచ్చినాక ఇస్తే ఆనందమేగా, తప్పే ఉంది, ఇస్తే ఆనందమే. మరి ఆనందానికి లిమిట్ ఎక్కడిది? దాన్ని ఈ సైకో బ్యాచ్, ఈ పేటిఎం బ్యాచ్ సొమ్ము చేసుకుంటారు. గ్యాస్ సిలిండర్లది అదే పరిస్థితి. గ్యాస్ వాడే వాళ్ళందరికీ సిలిండర్ ఇవ్వట్లేదు అంటారు. పోనీ మీరు ఏమైనా జాబితా తీసుకొచ్చి ఒక పలానా ఊర్లో గ్యాస్ మహిళ వాడుతుందయ్యా, మీరు సిలిండర్ ఇవ్వలేదు అని మీ మాజీ ఎమ్మెల్యేలు కానీ, మీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కానీ ఎవరన్నా ఎంఆర్ఓల దగ్గరికి లేకపోతే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లారా? లేదు. ఇల్లు కదలరమ్మా, లెక్కలేని బద్ధకానికి మరో రూపం ఏదన్నా ఉందంటే అది వైసీపీ. అయితే అరాచకం, లేకపోతే బద్ధకం, ఈ రెండు ఉంటాయి. ఎందుకు
ఎందుకు ఇలా? ప్రభుత్వం వైపు నుంచి లోపాలు లేవా? ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. ఆ లోపాలని లోపాలుగా, నిజాన్ని నిజంగా చెప్పొచ్చు కదా. ఈ విషపు రాతలు, అబద్ధపు రాతలు, అబద్ధపు కోతలు, విషపు కోతలు, లేనిపోని మాయా మచ్చేంద్ర మాటలు ఎందుకు? ఆ అబ్బాయి అతను ఎవరో మహానుభావుడు ఒక చెయ్యేమో ఇట్లా వెనక్కి కట్టుకుని ఒట్టి షర్టు చేయబెట్టి నాకు పెన్షన్ ఇవ్వట్లేదు చంద్రబాబు అని చెప్తాడు. ఇట్లాంటి కోకొల్లలుగా తిరుగుతున్నాయి 3 రోజుల నుంచి. ఒక ఆయన ట్రాక్టర్ నడుపుతున్నాడు. ఆయన అంటే జగన్మోహన్ రెడ్డి హయాం నుంచి మొన్న వరకు 15,000 తీసుకున్నాడంట పెన్షన్, వికలాంగుండని. ట్రాక్టర్ డ్రైవరే, ట్రాక్టర్ నడుపుతాడు, బ్రహ్మాండంగా నడుపుతున్నాడు. ఆ వీడియో తిరుగుతా ఉంది. అంటే వీళ్ళని తీయొద్దా? సో ఇక్కడ నేనేమంటానంటే, ఖచ్చితంగా వికలాంగుల పెన్షన్లలో కొంతమంది అర్హులైన వికలాంగులకు అన్యాయం జరిగింది, ఖచ్చితంగా జరిగింది. 4 రోజుల క్రితం విశాఖపట్నం నుంచి నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. సార్, నాకు 18 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి నాకు పెన్షన్ వస్తుంది. ఇప్పుడు నా వయసు దాదాపు 50 ఏళ్ళు 55 ఏళ్ళు చెప్పాడు ఆయన. ఇప్పుడు సడన్గా నా పెన్షన్ తీసేశారు అని. ఇన్ని సంవత్సరాలు వచ్చిన పెన్షన్ ఒక్కసారిగా ఆగిపోయిందంటే దాంట్లో డెఫినెట్గా బలమైన కారణం ఉంటుంది కదా. నిన్నగాక మొన్న కృష్ణానగర్లో ఉండే జిలానీ అనే ఒక నాతో కలిసి పనిచేసిన ఒక అతను, సార్ మా గుంటూరు జిల్లాలో ఇట్లా ఒక పాప చూడండి నడవలేని స్థితిలో ఉంటుంది అమ్మాయి, ఆమె కూడా పెన్షన్ కట్ చేశారని ఆ ఫోటో ఉన్ను వాళ్ళు ఇచ్చిన నోటీసు అవి పంపిస్తే నేను వెంటనే మా రామారావు, మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావుకి పంపించి చూడండి అంటే, చూస్తే అమ్మాయికి అన్యాయం జరిగింది, పెన్షన్ ఆపేశారు. ఏ లెక్కన ఆపారు? ఆ డాక్టర్లు కానీ అధికారులు కానీ బుర్ర పని చేయదా, బుద్ధి లేదా? కదలలేని ఒక అమ్మాయికి వచ్చే పెన్షన్ ఏ లెక్కన ఆపారు? మానవత్వం లేదా మీకు? అప్పుడు మళ్ళీ మా రామారావు ఫాలో అప్ చేస్తే అప్పుడు అది మళ్ళీ రెన్యూ చేశారు. కానీ ఇలా ఎంతమందికి మేము వెంటబడి చేయగలం? 2 లక్షల పెన్షన్లలో 80,000 పెన్షన్లు బోగస్ పెన్షన్లు, తప్పుడు పెన్షన్లు ఇస్తున్నారు ఈ వికలాంగుల పేరుతో అని అన్నారు. అవి తొలగించాలి అన్నారు. రైట్, మంచిదే, అనర్హులకు వెళ్ళకూడదు. కానీ తొలగించే క్రమంలో చాలా జాగ్రత్తగా ఒక్కొక్క కేసు స్టడీ చేసి అధికారులు చాలా జాగ్రత్తగా అర్హుడా అనర్హుడా చూసి కదా తీయాలి. గుండు గుత్తగా లేపేస్తామంటే మీరు చేసే పనికి మాలిన దుబారా ఖర్చులకి ఆ వికలాంగుల పెన్షన్లు ఎక్కువైపోయినాయా? ఆ 80,000లో కనీసం 20% అన్న ఒరిజినల్ ఉండుంటాయి, అర్హులు ఉండుంటారు ఖచ్చితంగా. అక్కడ కూడా అది జాగ్రత్తగా తీయాలిగా. ఎక్కడో డాక్టర్ ఆయన ఉంటాడు, ఆయన చూసి నోటీస్ రాగానే అతనికి లేదు నీకు పోయిందని కట్ చేసేస్తాడు. డాక్టర్ గారు హాస్పిటల్, నాకు విశాఖపట్నం నుంచి వచ్చిన ఫోన్ కాల్ అయితే డాక్టర్ని అమ్మన్నాడంట. వెళ్తే కనీసం చూడలేదంట, చూడకుండానే పోయిందని చెప్పి పంపించారంట. నాకు ఫోన్ చేసిన ఫోన్లో ఏడుపు ఆయన నా నెంబర్ ఎవరో ఇచ్చి ఉంటారు. ఇవన్నీ ఎవరు సెట్ చేయాలండి? ఇది ప్రభుత్వం వైపు నుంచి జరుగుతున్న ఒక దారుణమైన తప్పిదం, సంక్షేమానికి తగులుతున్న ఒక విఘాతం. అర్హులకి 100 మంది అనర్హులకు వెళ్ళినా పర్లేదు కానీ ఒక అర్హుడు మిస్ కాకూడదు. ఎలాగైతే మన లాలో 1000 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు, ఒక నిర్దోషికి శిక్ష పడకూడదని ఎలా చెప్పుకుంటామో ఇక్కడ కూడా అది అప్లై చేయండి. ఏం కొంపలే మునిగిపోవు మనం దోచుకునే దోపిడీలతో పోల్చుకుంటే, అవినీతితో పోల్చుకుంటే. అది ఒకవైపు. ఇక్కడ ది సోకాల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ, లేకపోతే ఇంకా వేరే పార్టీలు ఎవరైనా, ఆఫ్ కోర్స్ మిగతా పార్టీలు ఆల్మోస్ట్ కమ్యూనిస్ట్ పార్టీలు అయితే అదే పని మీద ఉంటాయనుకోండి. ఏం చేయాలి? వైసీపీ ఎక్కడైతే ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ ఉన్నాయో ఇలాంటి వాళ్ళు చాలా మంది మీ కార్యకర్తలు తెలుసు కదా, ఇగో బాబు ఈయనకు నిజంగా పెన్షన్ రావట్లేదు, ఈయన అర్హుడైన వికలాంగుడు అని చెప్పి అక్కడికి వెళ్ళి పక్కన వీడియో తీసి అతనితో వీడియో మీరు తీయించి అది పంపించండి, అది పెట్టండి, అది వైరల్ చేసుకోండి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేలాగా. అయ్యోదిలేసి ఈ తప్పుడు ప్రచారాలు ఏంటి? చెయ్యి ఇరకపోయినా ఇరిగినట్టు తీసుకెళ్లి బొక్కలు వేసరికి వాళ్ళు దోలు తీరిపోయిందా, అది వాడే. ఇలాంటి చాలా వీడియోలు ఎందుకు? దానివల్ల ఒరిగేది ఏంటి? పైశాచిక ఆనందం, సైకో ఆనందం.
సో ప్రభుత్వం వైపు నుంచి జరుగుతున్న తప్పులేంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ విష ప్రచారాలకు సంబంధించి వికలాంగుల పెన్షన్లలో కొంతమందికి జరుగుతున్న అన్యాయం, ఆ పెన్షన్ల కోత, దాని మీద ముఖ్యమంత్రి కూడా సీరియస్ అవ్వడం, ఇది ఒక ఆస్పెక్ట్ అయితే అసలు విషయాన్ని వదిలేసి ఏవేవో ప్రచారాలు, ఫేక్ ప్రచారాలతో వైసీపీ చేస్తున్న ఒక విష ప్రచారం, వీటి మీద చర్చను చూస్తున్నాం. మనతో చర్చలో ఆంధ్రప్రదేశ్ వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ కోనుగుంట్ల కోటేశ్వరరావు గారు ఉన్నారు లైవ్లో. అలాగే సిపిఎం సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు ఎంఏ గఫూర్ గారు ఉన్నారు. అండ్ ఆంధ్రప్రదేశ్ సామాజిక సంక్షేమ మండలి చైర్మన్ పోతుల బాలకోటయ్య గారు కూడా మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా కోటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఎందుకు ఈ పొరపాట్లు జరుగుతున్నాయి? ఈ పెన్షన్లలో నిజమే అనర్హులు ఉన్నారనే అనుకుందాం, నిజమే. అనర్హులు తొలగించే క్రమంలో చాలా జాగ్రత్తగా జరగాలి కదా. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. నమస్కారం అండి. ప్రస్తుతం నేను గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా ఉన్నాను, మురళీకృష్ణ గారు. ఓకే ఓకే. అయితే ఈ దివ్యాంగుల పెన్షన్ల విషయంలో అసలు ఈ పెన్షన్ తీసుకొచ్చిందే దివ్యాంగుల సేవే విశ్వమానవ సేవ అని చెప్పేసి నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టినటువంటి పెన్షన్ల రూపకర్త ఎన్టీ రామారావు గారు. వారి అడుగుజాడల్లోనే చంద్రబాబు నాయుడు గారు అనేక ప్రభుత్వాలు వచ్చినప్పుడు కూడా కొనసాగుతున్నాయి. దాంట్లో భాగంగానే ఏదైతే పెన్షన్స్ ఈ మధ్య కాలంలో ఏదైతే నోటీసులు ఇచ్చారో అధికారుల యొక్క అసమర్థత, ముందు చూపు లేకుండా ఎవరికైతే ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వకుండా అందరికీ ఇచ్చి పొరపాటు చేసి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాన్ని కొంత గందరగోళాన్ని కొంతమంది అధికారులు సృష్టించిన మాట వాస్తవమే. అధికారులు కనుక మరి ఆ తప్పు చేసి ఉంటే ఇప్పుడు అది ప్రభుత్వం కదా దానికి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. అంటే ముందుగా తెలియదా అధికారులు ఇలాంటి తప్పులు చేయకుండా జాగ్రత్త పడ్డం? కరెక్ట్, నిజమేనండి. అయితే పెన్షన్లు ఎవరికి తీసేయలేదు, నోటీస్ మాత్రమే ఇచ్చారు. నోటీస్ మాత్రమే ఆపేశారు, పెన్షన్లు ఆపేశారు. నోటీస్ ఇవ్వడంతో పాటే పెన్షన్లు ఆపేశారు. మీ పెన్షన్ రద్దు అవుతుంది, మీరు ఈ తారీఖు లోపల మీరు వచ్చేసి మీ దగ్గర సదరం సర్టిఫికేట్ ఉందో దాన్ని చూపించండి. చూపించినట్లయితే మీరు కరెక్ట్ కనుక అయితే పెన్షన్ కొనసాగిస్తారు. ఆపేయలేదు. ఆ నోటీస్ తీసుకెళ్ళి నువ్వు వెళ్తే చాలా మందికి నీకు రాదు పో అని కొట్టేసి పంపించేశారు. అందులో డౌటే లేదండి. ఇంకా దాంట్లో మనం శశభిషలు అవసరం లేదు. మురళీకృష్ణ రేపు 1వ తారీఖు పెన్షన్ ఇస్తారండి. 1వ తారీఖు ఇవ్వాలి. ఇప్పుడు సర్దుకుంటున్నారులే. చెప్పండి. 1వ తారీఖు గనక పెన్షన్ గనక ఆపివేస్తే మీరన్నట్లు ఈ నెల పెన్షన్ ఆపేశారు అనొచ్చు. అప్ టు డేట్ క్లియర్ గా ఇచ్చారు, ఇస్తున్నారు. వాలంటీర్లు ఉంటేనే ఇస్తారని చెప్పి అన్నటువంటి పెన్షన్ ని ఆదివారం 1వ తారీఖు అయితే 30 మళ్ళీ అవన్నీ వద్దులేండి సార్, మనం డైరెక్ట్ ఈ టాపిక్ మాట్లాడుకుందాం. ప్రధాన్ని ఎక్కడికో తీసుకెళ్ళి ఎక్కడ మూడేసుకోవచ్చు. అయితే మీరు చెప్పినట్లుగా కొంతమంది ట్రాక్టర్ నడుపుతున్నారు, చూశారు కదా. అతను వైసీపీ కార్యకర్త అండి. వైసీపీ కార్యకర్త అని చెప్పేసి అతనికి ట్రాక్టర్ నడిపే వాడికి 15,000 రూపాయలు పెన్షన్ ఇవ్వటం దారుణం కాదా? అటువంటి వెరిఫికేషన్ చేసి తీసేయాలి. ఆ విధమైనవి ఈ రాష్ట్రంలో చూడండి, ఒక 4,76,000 పెన్షన్లకి వెరిఫికేషన్ చేస్తే దాంట్లో 1,00,000 పెన్షన్లు బోగస్ వచ్చాయండి. 1,00,000 పెన్షన్లు 1,00,000 పెన్షన్లు బోగస్ వచ్చాయి. ఆ విధంగా వైసీపీ కార్యకర్తలకి గత ప్రభుత్వం డఫండమని నోటి మాట వస్తుంది, చెవులు వినపడతాయి. అటువంటి వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చేసి చూడండి ఎంత దారుణం అంటారు చెప్పండి. మా అధికారులు చేయవలసింది ఏంటంటే ముందుగా ఎవరికైతే 15,000 రూపాయల పెన్షన్ వస్తుందో వాటన్నిటిని పరిశీలించి దీంట్లో అనర్హులు ఉండాలని చెప్పి తీర్చాలి. ఆ విధంగా చేయకుండా నోటీసులు ఇవ్వటం వల్ల కొంతమంది వైసీపీ వాళ్ళే ఎవరైతే
కొంతమంది వైసీపీ వాళ్ళే బయటకు చూశారు కదా, రమేష్ అనే వ్యక్తి 2 చేతులు ఉన్నాయండి, మీరు చూస్తున్నారు కదా. కోటేశ్వరరావు గారు వాళ్ళ ప్రచారం గురించి తర్వాత మాట్లాడదాం. నేను డైరెక్ట్ గా నా పాయింట్ ఏంటంటే, ఎందుకు ఈ అపచారం జరిగింది? నేను దీన్ని అపచారం లాగానే చూస్తున్నా. వాళ్ళు ఏం ప్రచారం చేస్తున్నారు, వాళ్ళు ఏ ప్రచారం చేస్తున్నారు అనేది సెకండ్ ఫేజ్. నెక్స్ట్ మాట్లాడదాం. కొంతమంది డాక్టర్లు బోగస్ సర్టిఫికెట్లు ఇవ్వటం వల్ల ఆ డాక్టర్లు కప్పిపుచ్చుకోవడానికి నిజమైన వాళ్ళకు కూడా నోటీసులు ఇవ్వటం తప్పు చేశారు డాక్టర్లు. ఓకే, ఒక్క నిమిషం కోటేశ్వరరావు, ఒక్క నిమిషం. గఫూర్ గారు నమస్తే అండి. నమస్తే. ఈ వికలాంగుల పెన్షన్ల విషయంలో మీ అబ్జర్వేషన్ ఏంటి? ప్రచారం సంగతి తర్వాత మాట్లాడదాం. వైసీపీ ప్రచారం సంగతి. అసలు ప్రభుత్వము అధికారులు ఇచ్చిన నోటీసులు, ఆపేసిన పెన్షన్లు అర్హులకి మీ అబ్జర్వేషన్, మీ పార్టీ మీరు కానీ వ్యక్తిగతంగా కానీ అబ్జర్వేషన్. వెంకటకృష్ణ గారు, మీకు మిగతా పెద్దలకు నమస్కారం. నమస్తే అండి. ఇప్పుడు 2 అంశాలు ఉన్నాయండి. సరే, ఆ ప్రచారాన్ని తర్వాత మనం మాట్లాడచ్చు. పెన్షన్ ఒకటి, దివ్యాంగులకు అధిక పెన్షన్ ఇవ్వడం చాలా సరి అయింది. ఆ రకంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్య అభినందించదగింది. ఎందుకంటే వాళ్ళకి నిరాదరణ ఉంటుంది, కుటుంబంలో నిరాదరణ, బయట నిరాదరణ. అటువంటి వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత సమాజానికి, కాబట్టి ప్రభుత్వం వైపు నుంచి ఇవ్వడం కరెక్ట్. ఇప్పుడు ఇస్తూ వచ్చారు. వైసీపీలో పొరపాట్లు జరిగి ఉంటాయా లేవా అనేది అది మనం కొంచెం పక్కన పెట్టి, ఇప్పుడు ఉండేటువంటి పెన్షన్లు ఏవైతే ఉన్నాయో దీంట్లో అనర్హులు ఎవరు అనేది ప్రభుత్వం నిర్ధారిస్తే వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి. మీరు ఈ రకంగా తప్పుడు సర్టిఫికేట్ ఇవ్వడం ద్వారా మీరు పెన్షన్ పొందుతున్నారు, ఎందుకు మీ పెన్షన్ రద్దు చేయకూడదు, తర్వాత మీ పెన్షన్ తిరిగి వసూలు చేస్తామని ఏదో కాస్త థ్రెటన్ చేయడానికి అంటే అనర్హులను నిర్ధారిస్తే, లేదు అంటే ఇటువంటి వాళ్ళందరినీ ముందు స్క్రూటినీ చేసి ప్రభుత్వమైన ఒక అంచనాకు రావాలి. ఇప్పుడు నా దృష్టికి, అంటే నేను ఇంకా పెద్ద పరిశీలన చేయలేదండి, కానీ ఒకరిద్దరితో నేను మాట్లాడినప్పుడు చెప్పింది ఏంటంటే 60 సంవత్సరాలు అయిపోతే ఈ దివ్యాంగుల్ని కూడా ఓల్డ్ ఏజ్ పెన్షన్ లో కన్వర్ట్ చేస్తున్నారని. నిజమా కాదా? కోటేశ్వరరావు గారు ఆయన మరి దివ్యాంగుల కార్పొరేషన్ కాదు, మరి ఆయన దివ్యాంగుడు ఏమో నాకు తెలియదు. నిజంగా దివ్యాంగులు అయితే తప్పనిసరిగా పార్టీలకు అతీతంగా వాళ్ళు నిలబడతారండి దివ్యాంగుల తరఫున. ఆయన దివ్యాంగుడేనండి, ఆయన దివ్యాంగుడే. ఇంత ముందు దివ్యాంగుల కార్పొరేషన్ చేసినట్టున్నారు, ఇప్పుడు గ్రంథాలయ సంస్థ. ఆయన గ్రంథాలయ సంస్థ అన్నాడు, ఇప్పుడు గ్రంథాలయ సంస్థ. ఓకే, ఆయన దివ్యాంగుడైతే ఖచ్చితంగా దివ్యాంగుల తరఫున పోరాడతాడు, నాకు ఆ విశ్వాసం ఉంది. ఇప్పుడు అది తప్పండి, ఓల్డ్ ఏజ్ పెన్షన్ లో కన్వర్ట్ చేయడం తప్పు. అది ఎంతమంది చేసినారు ఏమిటో చూడాలి. రెండోది ఏమంటే, ఇప్పుడు సడన్ గా ఆపేస్తున్నారు. అంటే నోటీస్ ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ అడిగి, లేదా మీరు వచ్చి సరి చేసుకోండి, లేదా మీ రుజువు చేసుకోండి. సరి చేసుకోవడానికంటే మీరు రుజువు చేసుకోండి మీ పర్సెంటేజ్ ఆఫ్ డిజేబిలిటీ అనేటువంటి నోటీస్ ఇవ్వకుండా సడన్ గా ఆపడం అనేటువంటిది సరైనది కాదండి. ఆ రకంగా నోటీస్ ఇచ్చి ఎందుకంటే మీరు చెప్పారు, చాలా కరెక్ట్ గా చెప్పారు, 1000 మంది అనర్హులకు ఇచ్చినా పర్వాలేదు, కానీ ఒక అర్హుడైనటువంటి వాడిని తొలగిస్తే మాత్రం ఆ కుటుంబం బాధ, అతని వ్యక్తిగత బాధ ఇవన్నీ ఉంటాయి. అందుకోసం తగిన జాగ్రత్త. 1 నెల ఎక్కువ తీసుకుంటారు, నెల లోపల ఏం కుంపలు మునిగిపోతాయి. కాబట్టి ఆ రకంగా అవకాశం ఇవ్వడం అనేటువంటిది న్యాచురల్ జస్టిస్ కదండి, సహజ న్యాయం కదా అది. అదేం లేకుండా ఇప్పుడు మన సచివాలయ సిబ్బందో లేకుంటే సదరం క్యాంప్ లో ఉండేటువంటి డాక్టర్లో ఎక్కడో పొరపాటు జరిగితే వాని జీవితాన్ని మనం బలి తీసుకోవడం కరెక్ట్ కాదు. కాబట్టి ముందుగా ఏంటంటే దివ్యాంగులకు ప్రత్యేక పెన్షన్ ఇవ్వడం అనేటువంటిది చాలా మంచి కాన్సెప్ట్. అది ప్రభుత్వాన్ని అభినందిస్తూనే, ఇటువంటి పొరపాటు మీరు డబ్బులు తగ్గించుకోవడం కోసం చేస్తున్నారని జనం అనుకుంటారు. మీరు చేసే మంచిది ఎక్కడ పోతుందో 10 మందిని తీసేస్తే ఆ 10 మంది ఊరంతా చెప్పుకుంటారు. కాబట్టి ఇప్పటికైనా సరే ఒక అవకాశం ఇచ్చి, అవసరమైతే ఆ దివ్యాంగుల సంఘాలు కూడా ఉన్నాయండి అన్ని జిల్లాల్లో, ఆ సంఘాల వాళ్ళకి కానీ లేదా రాజకీయ పార్టీలు ఉన్నడితే కానీ ఆ లిస్ట్ ఇచ్చేసి, ఇప్పుడు 65 లక్షల ఓటర్ లిస్టు మీరు ఆన్లైన్ లో పెట్టమన్నారు, అట్లా వీళ్ళు కూడా 1,00,000 మంది, నేను ఒప్పుకోనండి. 4 లక్షల 1,00,000 మంది దొంగ దివ్యాంగుల పెన్షన్ తీసుకుంటే నేను ఒప్పుకోను. ఇంతకుముందు మీరు చెప్పిన 2,80,000 మంది 40% అవుతారు, అది కూడా కరెక్ట్ కాదు. అంత పెద్ద మోతాదు లేరు, ఉండొచ్చు 5 to 10% వైసీపీ వాళ్ళు తమ రాజకీయ ప్రయోజనం కోసం పెట్టుకుండొచ్చు. కాబట్టి స్క్రీన్ చేయడం కరెక్ట్, స్క్రీన్ చేయాలా, అనర్హులకు ఇవ్వాల్సిన పని లేదు.
కానీ సమయం ఇవ్వాలా, నిర్ధారించబడాలా, ఇంకెవరు నోరు మెదపని పద్ధతిలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నా అభిప్రాయం అండి. ఎందుకంటే దివ్యాంగులు చాలా నిరాదరణకు గురవుతున్నటువంటి పరిస్థితిలో ఇది మాత్రం చాలా ఉపయోగకరమైనటువంటి పెన్షన్ అండి వాళ్ళు. రైట్. దీని మీద బాలకోటయ్య గారు ఏం అబ్జర్వ్ చేశారు ఏంటి? ఆయన కూడా ఇప్పుడు ఒక కార్పొరేషన్ కి చైర్మన్ గా ఉన్నారు కాబట్టి. ఇంకొక విషయం వెంకటకృష్ణ గారు, నిజమా అబద్ధమా కోటేశ్వరరావు గారు చెప్పాలి. డఫ్ అండ్ డెమ్ కు అంటే మూగా చెవిటి వాళ్లకు దివ్యాంగుల పెన్షన్ ఇవ్వడం లేదు అని ఇది ఒక కంప్లైంట్ నాకు సాయంకాలం చెప్పారు ఎవరో. ఇది కరెక్టా కాదా అనేది కోటేశ్వరరావు చెప్తే ఆయన ఏం చెప్తే దాన్ని నేను ఒప్పుకుంటాను. అది వెరిఫై నాకున్న పరిజ్ఞానం ప్రకారం ఇస్తున్నారు. క్లియర్ గా డాక్టర్లు వెరిఫై చేసి డెఫ్ అండ్ డమ్ అని ఇస్తే సర్టిఫికేట్ ఇస్తే ఇస్తున్నారు. కానీ దాన్ని ప్రూవ్ చేయడం చాలా కష్టం. డాక్టర్లు ఏదో సర్టిఫికేట్ ఇచ్చేస్తారు, ఏ పార్టీ డాక్టర్ ఆ పార్టీకి ఇచ్చేస్తాడు కదా. ఇది కూడా అలాంటిదే. అది కోటయ్య గారు, ఈ పెన్షన్లది కొద్దిగా మంచి ప్రభుత్వానికి మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటున్న మీ ప్రభుత్వానికి కొద్దిగా చెడ్డ పేరు అయితే వచ్చింది. కొద్దిగా కాదు, బాగానే వచ్చింది. కానీ ఇది ఏ స్థాయిలో వచ్చింది అంటే మన కోటేశ్వరరావు చెప్పినట్టు కొంతమంది అధికారులు కొంతమంది డాక్టర్లు చేసిన పని అని. చేసింది ఎవరైనా వచ్చేది ప్రభుత్వానికి కదా, మంచి అయినా చెడైనా. సో దీని మీద మీ అబ్జర్వేషన్ ఏంటి, ఏం గమనించారు? వెంకటకృష్ణ గారు నమస్తే. నమస్తే అండి. గఫూర్ గారికి కోటేశ్వర గారికి కూడా నమస్కారాలు. వెంకటకృష్ణ గారు, మీకు తెలియదేం కాదు, ఏ సంక్షేమ పథకమైనా అర్హులకు మాత్రమే అందాలి. అర్హుల కోసమే సంక్షేమ పథకాలు. అరకొరగా కొన్ని అంశాలలో తప్పులు దొర్లే మాట యథార్థమే. నేను వాటిని కాదు అని నేను అనను. వాటిని సవరించుకొని సరిదిద్దుకొని పూర్తిగా అర్హత కలిగిన అందరికీ పథకాలు ఇవ్వటమే ప్రభుత్వం ధ్యేయంగా ఉండాలి. ఈ రోజున మీరు ఒక మాట గమనించండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే 4,000 పెన్షన్ ఇస్తానన్న మరుక్షణమే 1వ తారీఖున 4,000 ఇచ్చారు. పాత మూడు నెలలకు కూడా కలిపి 7,000 పెన్షన్ ఇచ్చారు. అంటే నెలకి నాకు తెలిసి మొత్తం రాష్ట్రంలో 64 లక్షల మంది పైబడిన లబ్ధిదారులు, 3,000 కోట్ల రూపాయల పెన్షను. ఈ ఏడాది 4 నెలల్లో దాదాపు 34,000 కోట్ల రూపాయలు కేవలం పెన్షన్ల కోసమే ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. అంటే ఇక్కడ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటి? పెన్షన్లు కంపల్సరీగా తప్పనిసరిగా లబ్ధిదారులకు అందాలి. పైపెచ్చు అంటే ఇది సంక్షేమంలో తొలిమెట్టు పెన్షన్లు. ఎందుకంటే వాళ్ళు వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, ఇలా వివిధ రకాలకు సంబంధించిన వాళ్ళకి పెన్షన్లు ఇస్తున్నారు. ఇంకో మాట కూడా చెప్తా. అసలు ఈ పెన్షన్ని 200 రూపాయలు 1,000 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారు, 1,000 రూపాయలు 2,000 చేసింది చంద్రబాబు నాయుడు గారు, 2,000 3,000 చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారు 2019 ఎన్నికలకు ముందు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కేవలం 250 రూపాయలు మాత్రమే. పెంచుకుంటూ పోయింది ఆయన 5 ఏళ్ళు. అంటే 1,000 రూపాయలు అని పెంచింది 5 ఏళ్ల కాలంలో. అంటే ఈ పెన్షన్లు అంత సమర్థవంతంగా ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారే. ఇప్పుడు మాకు సామాజిక సంక్షేమ మండలి కూడా లేదా బోర్డు కూడా ఏర్పడటంతో మీరన్న ప్రతి మాటను కూడా బాధ్యతగా తీసుకుంటాం వెంకటకృష్ణ గారు. ఎందుకంటే ఇలాంటి సమస్యలు మీలాంటి వాళ్ళు మాకు చెప్పాలి, మాలాంటి వాళ్ళం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాలి. నేను చెప్తున్నాను, బహుశా ఈ ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలని సమన్వయం చేస్తూ దాని యొక్క లబ్ధిదారులకు అందే విధానం కోసమే ఆలోచించి చాలా కాలం కనిపించని ఈ సామాజిక సంక్షేమ బోర్డుని నిర్మాణం చేసినట్టున్నారు. నేను చాలా అధ్యయనం చేశాను ఇప్పటికే. ఇది కర్ణాటకలో సోషల్ వెల్ఫేర్ బోర్డు ఉంది, మహారాష్ట్రలో సోషల్ వెల్ఫేర్ బోర్డు ఉంది, అలాగనే ఇక్కడ కూడా పెట్టినట్టున్నారు. ఈ బాధ్యత స్వీకరిస్తాం. ఒక మాట ఏంటంటే, ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు సంక్షేమాన్ని అమలు జరపడంలో వెనక్కి తగ్గలేదు సార్. మీకు తెలుసు ఎంతో. రాష్ట్రం వనరులతో లేదు, అప్పులతో ఉన్న మాట యథార్థం. బాలకోటయ్య గారు ఇప్పుడు ఇక్కడ మనం దానికి సాకులు ఎత్తుకోవద్దు. పొరపాటు జరిగింది. కొంతమందికి అర్హులకి ఈ పెన్షన్లు నిలిపివేయబడ్డాయి. ఆ 10 మందికి నిలిపివేస్తే 1000 మందికి నిలిపివేసినట్టుగా ప్రచారం చేస్తోంది వైసీపీ. ఓకే, కానీ ఆ చేసే ప్రచారం కూడా ఫేక్ ప్రచారం. అంతా అన్ని అవయవాలు బాగున్న వాళ్ళు కూడా లేనట్టుగా డ్రామాలు వేస్తూ వీడియోలు వదులుతున్నారు. దీని మీద ఏంటి మీ యాక్షన్, మీ రియాక్షన్? నేనేం చెప్తాను,
మురళీకృష్ణ వెంకటకృష్ణ ఒక్క నిమిషం కోటేశ్వరరావు, ఒక్క నిమిషం అండి. ఆయన పేరు చెప్పండి. ఫేక్ ప్రచారాల్లో అందవేసిన చెయ్యి వైసీపీ పార్టీ. మీకు తెలియదేముంది? ఆయన ఎవడో పులస చేపల కేతిరెడ్డి గారు అమరావతిలో పులస చేపల వ్యాపారం పెడతాను అని, అమరావతిలో ఉన్న సత్తెనపల్లి అంబటి రాంబాబు గారు ఏడు బోటు షికారుకి వెళ్తామని, అమరావతి మునిగిపోయిందని ఈ ఫేక్ ప్రచారాన్ని మనం చూసాం. గత 5 ఏళ్ళు కూడా అమరావతి మీద వాళ్ళు ఫేక్ ప్రచారాలు చేశారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎవరో ఒక అభాగ్యుడు వాడేదో ఒకరిని కాదండి, చాలా వందల వీడియోలు తిరుగుతున్నాయి, అట్నే జైలుకు పోయాడు. ఇప్పుడు ఆ వైసీపీకి తెలిసిన విద్య అది వెంకటకృష్ణ గారు మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు ఈరోజు కూడా పెద్దాపురం సభలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు 10 రకాల యొక్క ఫేక్ ప్రచార సంఘటనలే. వివేకానంద హత్య, కోడికత్తి డ్రామా, గులకరాయి దాడి, డయాఫ్రమ్ వాలు, పింఛన్ల నిలిపివేత, సింగయ్య మృతి, వీడియో మార్పింగు, అమరావతి మునిగిపోయింది, పెట్టుబడిదారులు రావద్దని లేఖలో, లేదా ఈ పింఛన్ల మీద తప్పుడు ప్రచారం, వీటన్నిటి కూడా ప్రజలను నమ్మొద్దని చెప్పేసి అని చాలా అలర్ట్గా ఉండాలని చెప్తున్నాను. ఒక మాట ఏంటంటే, నేను ప్రభుత్వంలో ఉన్నానని కాదు కానీ ప్రభుత్వ ఉద్దేశాన్ని చెప్తున్నా. ఎక్కడ కూడా ప్రభుత్వం పథకాలను అమలు జరపడంలో కానీ తప్పులు జరిగితే సరిదిద్దుకోవటంలో కూడా వెనకడు వేయటంలా. గతంలో ఇది లేదు. గతంలో ఎవడన్నా విమర్శ చేస్తే ఓంప్రకాష్ రామయ్యాడు మద్యం ధరల మీద మాట్లాడితే కనిపించకుండా పోయాడు. ఎవడు మాట్లాడినా చంపేశాడు. నా కేసు కూడా కాదు, చంపేశాడు. కానీ ఈ ప్రభుత్వం అలా లేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా నేను చూస్తున్నా, చాలా తరచుగా నేను కూడా నిశ్చితంగా పరిశీలిస్తున్నా. ప్రభుత్వం ప్రజలకు సేవ చేసే ఉద్దేశంలోనే ఉంది. మళ్ళీ ఈ ప్రభుత్వం నిలబడే దిశగా పనిచేస్తుంది. మళ్ళీ ఈ రాష్ట్రాన్ని మరో రావణుడి చేతుల్లోనో లేదా అటవిక పరిపాలన చేతుల్లో పెట్టడానికి సిద్ధంగా లేదు. ప్రజలు చాలా అప్రమత్తం చేస్తుంది. మీరన్నట్టుగా వైసీపీ సోషల్ మీడియాని ఎదుర్కోవాల్సిన అవసరం మాకు ఉంది. నాలాంటి వాళ్ళు కూడా మీలాంటి వాళ్ళు కూడా కలిసి ప్రజలకు వివరాలు చెప్పాల్సినంత అవసరం ఉంది. ఏదేమైనా పెన్షన్లో 1 పొరపాట్లు జరిగితే తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రతి లబ్ధిదారునికి న్యాయం జరిగే విధంగానే ప్రయత్నిస్తాం తప్ప ఎక్కడ కూడా అసలైన లబ్ధిదారులకు అన్యాయం జరగనివ్వు. ఎక్కడ ఏ చిన్న తప్పు చిన్న ఇది జరిగినా కూడా ఇక దాన్ని మొత్తం గాలి వాన అన్నిటిని కలిపేసి ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి ఫేక్ రాతలు, ఫేక్ వీడియోలు, కోతలు ఇది బంబార్డ్ చేస్తారని తెలుసు కదా. తెలిసి తప్పు జరిగింది అని అంటే ఇప్పటికే వాళ్ళు తెగ తిరుగుతున్నారు కాబట్టి అడ్డంగా దొరికిపోతున్నారు ఎక్కడికక్కడ. పాపం నటన రాక వాళ్ళకి కింద వాళ్ళకి. ఈ పరిస్థితుల్లో మీరు అన్నట్టుగా రేపు 1వ తారీఖున అర్హులైన ఏ వికలాంగుడికి పెన్షన్ ఆపకుండా ఇస్తామనే ధీమా, భరోసా ఇవ్వగలరా? కృష్ణ గారు, తప్పనిసరిగా అండి రాష్ట్రంలోని దివ్యాంగులకు ఎవరైతే అర్హులైనటువంటి దివ్యాంగులు ఉన్నారో పెన్షన్లు ఇస్తున్నామో వాటి అందరికి కూడా ఇవ్వటం జరుగుతుంది. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో మానవతా దృక్పథంతో చూశారు కదా. 3,000 రూపాయల పెన్షన్ ని 6,000 రూపాయలకి చేయటం. ఎవరైతే మంచానికి పరిమితమై ఉంటారో వాళ్ళ కోసం ఆయన ఆలోచించి 15,000 రూపాయలు ఇస్తున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమేనండి. 6,000 రూపాయలు ఇస్తున్న పెన్షన్ కూడా ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే. అదేవిధంగా 10,000 రూపాయలు ఎవరైతే తలసెమ్మె వ్యాధితోటి కిడ్నీ వ్యాధితో బాధపడుతుంటారో వాడికి 10,000 రూపాయలు ఇస్తున్నాం ప్రతి నెల. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఈ యొక్క నోటీసులు ఇవ్వటం జరిగింది కానీ ఎవరికి కూడా పెన్షన్ ఆపివేయలేదు. నోటీసులు ఇచ్చిన వెంటనే నేను మా వాళ్ళందరూ కూడా దివ్యాంగుల గ్రూపుల్లో నేను పెట్టాను. ఏ యొక్క నిజమైన దివ్యాంగులకు ఎవ్వరికి కూడా పెన్షన్ పోదు అని చెప్పేసి నేను వీడియో చేసి పెట్టాను నేను. అయినా కూడా కొంతమంది వైసీపీకి చెందినటువంటి పేటీఎం బ్యాచ్ దీన్ని దుష్ప్రచారం చేస్తే దివ్యాంగులకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి మాట్లాడుతున్నారే. వాళ్ళకి నేను ఈరోజు సవాల్ విసురుతున్నాను. 80,000 పెన్షన్లు జగన్మోహన్ రెడ్డి నేను మీకు కూడా ఒక వీడియో పంపించాను. మంచం మీద ఉన్న వతనికి తీసేశారు. అదేవిధంగా పాలకొల్లో ఒక దివ్యాంగుడు అసలు నడవలేడు. అటువంటి వాడికి తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేస్తాడని చెప్పేసి రామనాయుడు గారి దగ్గర ఉంటారు సుబ్రహ్మణ్యం అని చెప్పేసి అతనికి పెన్షన్ తీసేసిన దగ్గర నుంచి నేను ఈ రోజు వరకు కూడా అతనికి 3,000 రూపాయలు పంపిస్తూ ఉన్నానండి. అంటే గతంలో చేసినటువంటి తప్పులను కూడా
ఇప్పుడు తీసుకొస్తున్నారు. మేము తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో ఈ యొక్క మీ ఆంధ్ర ఏబిఎన్ ద్వారా చెప్తున్నాను, ఎలాంటి దివ్యాంగుడికి కూడా నిజమైన వాళ్ళకి ఏ ఒక్కరికి కూడా పార్టీలకు అతీతంగా ఇస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు గఫార్ అన్న గారు చెప్పారు. గఫార్ అన్న గారు ఎవరైతే 60 సంవత్సరాలు అంటే ఎవరైతే దొంగ పెన్షన్ అంటే దివ్యాంగుల పెన్షన్ తీసుకుంటూ వాళ్ళకి 60 సంవత్సరాలు వచ్చినాయో అటువంటి వారికి 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వమని. దివ్యాంగులకు కాదండి. అదేవిధంగా బదిరులు ఉన్నారు. బదిరులకు నాకు 10,000 మందితోటి నాకు సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు ఏ ఒక్కడికి కూడా బదిరులకి ఈ ప్రభుత్వం పెన్షన్ తీసేయలేదు. బదిరుల పేరు మీద ఎవరైతే మాట్లాడతారు వినపడతాయో వాళ్ళు పెన్షన్ తీసుకుంటున్నారు. ఒంగోలులోనే ఉన్నారండి చాలా మంది. అదేవిధంగా ఎక్కడ దాకా ఎందుకంటే నేను ఒక ఉదాహరణ మీకు చెప్పదలుచుకున్నాను. పులివిందల్లోనండి, పులివిందల్లో 7,487 పెన్షన్లు ఇస్తున్నారండి. దాంట్లో 1,708 బోగస్ పెన్షన్లు ఉన్నాయండి. అదేవిధంగా ధర్మవరంలో 7,240 పెన్షన్లు ఉంటే 1,671 పెన్షన్ బోగస్ అండి. మచిలీపట్నం 5,680 పెన్షన్లు ఉంటే 1,500. అర్థమైంది. కానీ ఇప్పుడు అదే మీరు ఏ లిస్ట్ అయితే చదువుతున్నారో ఇన్ని బోగస్ ఉన్నాయి, ఇన్ని బోగస్ ఉన్నాయి, ఇన్ని బోగస్ కాన్స్టిట్యున్సీలో నేను కాదనట్లా. అయితే ఈ మీరు ఏదైతే లిస్ట్ అవుతున్నారో వాళ్ళందరికీ నోటీసులు పంపించారు. ఆ నోటీసులు పంపిన వాళ్ళందరికీ పెన్షన్ ఆపేస్తున్నామని చెప్పేశారు. అది కాదు. ఇప్పుడు మీరు పులివెందుల్లో 1,700 బోగస్ ఉన్నాయి అన్నారు. వాళ్ళకు 1 నెల టైం తీసుకుంటారా, 2 నెలలు టైం తీసుకుంటారో తీసుకుని ఒక క్యాంపు పెట్టి గ్రామ పంచాయతీల్లో ఉన్నాయి కదా గ్రామ సచివాలయాలు, క్యాంపు పెట్టి అక్కడికి వచ్చి వాళ్ళని ప్రూవ్ చేసుకోవాలి. లేదా అవసరమైతే సచివాలయ సిబ్బంది వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాలి రాలేని వాళ్ళ కోసం. అంత పకడ్బందీగా చేయలేదు కాబట్టి ఇప్పుడు ఇది మోస్తున్నారు ఇప్పుడు మీరు. అందువల్ల ఒక్క నిమిషం కోటేశ్వరరావు గారు, ఒక్క నిమిషం. సో ఈ జంక్షన్ లో నేనేమంటానంటే వాళ్ళేమో చేయాల్సిన విధంగా చేయలేదండి గఫూర్ గారు. వాళ్ళని స్క్రూటినీ చేసే విధంగా వాళ్ళ గ్రామ సచివాలయాలు ఉన్నాయి కాబట్టి ఒక్కో సచివాలయంలో 10 మంది సిబ్బంది ఎందుకున్నారండి? ఈ సర్వీసెస్ చేయడానికి కాదా? వాళ్ళు రమ్మంటే వస్తారుగా, రాలేని వాళ్ళ కోసం వీళ్ళు వెళ్ళి చూసుకొని ఇది చేయాలి. అది జరగలేదు ప్రభుత్వం వైపు నుంచి. ఇప్పుడు వైసీపీ నిజంగా ఒక ప్రతిపక్ష పార్టీగా బాధ్యతగా ఎవరైనా నిజంగా అర్హులకి కనుకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళనే చూపిస్తూ వీడియో చేయొచ్చుగా, చేసి అది ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లాలి. కానీ ఈ తప్పుడు వీడియోలు ఇది సార్ ఒక ప్రతిపక్ష పార్టీకి ఇది తగునా? మీరు ఆగండి కోటేశ్వరరావు గారు, ఒక్క నిమిషం ఆగండి. గఫూర్ గారిని అడిగాను. వెంకటకృష్ణ గారు న్యాయంగా అయితే వాళ్ళు దాడి కాదండి, వాళ్ళ మీద దాడి చేయొచ్చు. ప్రభుత్వం ట్రాన్స్పరెంట్ గా ఈ డ్యూటీ కనుక నిర్వహిస్తే చూడండి, వికలాంగుల పేరుతో కూడా రాష్ట్రాన్ని కొల్లగొట్టినారు అనేటువంటి ఆధారాలు ఇదిగో పులివెందులో 1000 మంది వీళ్ళు వికలాంగులు కాదు, మేము అన్ని పరిశీలన చేశాం. ఈ 1000 మంది కేవలం వైసీపీ కార్యకర్తలు కాబట్టి రాష్ట్ర ఖజానా కొల్లగొట్టినారు. లేదా ఇంకో చోట ఈ జిల్లాలో ఇంతమంది. అంటే నా పాయింట్ ఏంటంటే వైసీపీ ఇట్లా చేసిండారు అని నేనేం చెప్పడం లేదు. ఎందుకంటే అన్ని దాంట్లో అగ్రగణ్యులు వాళ్ళు, అన్ని సామర్థ్యాలు ఉన్నాయి వాళ్ళకు, ఎమ్మెల్యేలకు కార్యకర్తలకు పంచిపెట్టాలనేటువంటి ఆ లైన్ తీసుకుండొచ్చు. కానీ నేనేం చెప్తున్నాను సార్, ఇప్పుడు కోటేశ్వరరావు గారు ఆయన చెప్తున్నారంటే బాధ్యతగానే ఉంటది. ఆయన చెప్పింది ఏమిటి, 1,00,000 మందికి పైగా బోగస్ ఉన్నారు అని. మీరు ఆ లిస్ట్ పబ్లిష్ చేయండి. లిస్ట్ పబ్లిష్ చేయడం అంటే అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం కాదు. ఇప్పుడు డిజిటలైజేషన్ ఉంది కదా, మీరు మొత్తం లిస్ట్ పెట్టేయండి. పెట్టేసి ఇప్పుడు సచివాలయాల దగ్గర లిస్ట్ పెడితే సరిపోతుంది కదా, వాళ్ళే వచ్చి చూసుకుంటారు, వాళ్ళకి సమాచారం అవుతుంది. ఇప్పుడు దానికి ఒక శాఖ ఉంది ప్రతి జిల్లాలో, ఆ శాఖ దగ్గర పెట్టండి. లేకుంటే ఇవిడంతా వాట్సాప్ గవర్నెన్స్ ఇది, మీరు వాట్సాప్ కొడితే మీ పేరు కొడితే ఏ కారణంతో తొలగించినాము అనేది కూడా దాంట్లో ఉంటుంది, చూసుకోండి. ధైర్యంగా ప్రభుత్వం ఎదుర్కోవాలి సార్. ఒక తప్పుడు ప్రచారం జరుగుతున్నప్పుడు ప్రభుత్వం కానీ ట్రాన్స్పరెంట్ గా ఉంటే ధైర్యంగా ఎదుర్కోవచ్చు. కాబట్టి ఆ రూపంలో చేయాలి. ఇప్పుడు బదిరులు లేదా ఇంకోరు నేను వినింది ఫ్యాక్ట్, కోటేశ్వరరావు గారు కాదంటున్నారు. 60 సంవత్సరాలు వస్తే వాళ్ళను దివ్యాంగుల నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయడం అయితే జరిగితే మాత్రం తప్పు.
తప్పే. దివ్యాంగులు జీవితాలు దివ్యాంగులే. వికలాంగులు అంటే ఇంకా చనిపోయే వరకు వికలాంగులే కదా, మళ్ళీ అదేం వికలాంగులే. కాబట్టి వాళ్ళకి ఆ పెన్షన్ కంటిన్యూ కావాలి. ఇక లాస్ట్ లో మీరు చెప్పింది ఏంటంటే వైసీపీ యొక్క దుష్ప్రచారం. సార్ ఇప్పుడు వాళ్ళు ఎక్కడ మంచి ప్రచారాలు చేస్తారు? గవర్నమెంట్ అభినందించడం వద్దులేండి, ఎందుకంటే గవర్నమెంట్ మేము ఎట్లా అభినందిస్తాం అనొచ్చు వాళ్ళు, ఓకే. కానీ చేసే ప్రచారము వాస్తవాల మీద ఆధారపడి ఉండాలి కదా. చిన్నప్పటి నుంచి చదువుకుంటాం మనం, అదుగో పులి అబద్ధాలు చెప్తూ పోతే నిజంగా పులి వచ్చినప్పుడు ఎవరు కాపాడరు. కాబట్టి వీళ్ళు అబద్ధాలతో బతకడం కనుక నేర్చుకుంటే రేపు నిజాలు చెప్పినా ఎవరు నమ్మరు. ఈ అమ్మాయి వీళ్ళు వచ్చి అబద్ధాలు చెప్తారు లేబ్బా అనుకుంటారు. అవును. ఏంటి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏముందో నాకు అర్థం కాదు. మీరు నిజంగా పోయి పరిశీలన చేసి ఇప్పుడు 1,00,000 మంది లిస్ట్ తీసుకొని మీ కార్యకర్తలను పెట్టి ఇదిగో ఇంతమంది ఉన్నారు, ఇలా పర్సెంటేజ్ ఇది అని సదరం క్యాంప్ పెట్టండి, ప్రత్యేకంగా ప్రతి జిల్లాకు సదరం క్యాంప్ పెట్టండి, వీళ్ళందరూ అర్హులైనటువంటి వాళ్ళు ఉన్నారని రిప్రజెంట్ చేయొచ్చు. గవర్నమెంట్ కు ప్రెస్ మీట్ పెట్టి చెప్పొచ్చు, లేకపోతే వికలాంగుల శాఖకు రిప్రజెంట్ చేయొచ్చు. రైట్. అట్లా కాకుండా దుష్ప్రచారం చేయడమే కార్యక్రమం, ప్రతి దాన్ని రెచ్చగొట్టడమే కార్యక్రమం. నేను ఇంతకుముందు ఏమంటే సైకో అంటుంటే నేను ఎందుకబ్బా సైకో అంటున్నారు, పెద్ద నాయకుడు కదా అనుకునేవాడిని. ఈ ప్రచారం యొక్క ధోరణి మాత్రం సైకో ధోరణి అండి. ఈ ప్రచారం ధోరణి మాత్రం వాస్తవాల మీద ఆధారపడకుండా అబద్ధాలు చెప్పడం, అబద్ధాలతో ప్రజలను రెచ్చగొట్టాలనే ధోరణి మాత్రం ఇది రాజకీయాల్లో తగని ధోరణి. ఎవరు చేసిన తప్పు ఓపిక ఉంటే మీరు 1,00,000 మంది దగ్గర ప్లీజ్ కోటేశ్వరరావు ప్లీజ్ కొంచెం సహకరించండి. ఒక్క నిమిషం. కోటేశ్వరరావు సహకరించండి.